జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. పశ్చిమ బెంగాల్ మైదానంలో కమలం పార్టీ పాదులు వేసుకుంటుంది. మెల్లమెల్లగా చాప కింద నీరులా విస్తరిస్తూ మమతా బెనర్జీకి కంటి మీద కొనుకు లేకుండా చేస్తుంది. కమలం పార్టీకి ఎన్నికల సరళి కూడా కలిసి వచ్చే అంశంగా మారింది. ఎన్నికల సమరాంగంలో వంగదేశంలో జరిగే హింస ఆధారంగానే ఎన్నికల సంఘం ఏకంగా 7 దఫాలుగా ఎన్నికలను నిర్వహించనుంది. దీనికి తోడు కమలం పార్టీ పునాదులు మరింత పటిష్టం కానున్నాయని సర్వేలో సైతం స్పష్టమవుతుంది. దీంతో మమతా బెనర్జీకి ఏం చేయాలో పాలుపోవడం లేదు. ఈ క్రమంలో సార్వత్రిక ఎన్నికల్లో బెంగాల్ ప్రజలు ఎవరిని ఎక్కువగా ఆదరించనున్నారు అనే విషయాన్ని తెలుసుకుందాం. కొద్ది రోజుల క్రితం CNN న్యూస్ 18 మెగా ఒపీనియన్ పోల్ సర్వేను విడుదల చేసింది. ఈ సర్వేలో బెంగాల్ ఫలితాలు విస్తుపోయేలా వచ్చాయి. దీని ప్రకారం పశ్చిమ బెంగాల్లో బీజేపీ ఈసారి పుంజుకోనుందని తెలిపింది. ఆ రాష్ట్రంలో 42 ఎంపీ సీట్లకు గాను 25 సీట్ల వరకు గెలుచుకునే అవకాశం ఉన్నట్లు తెలిపింది. అదే సమయంలో ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీకి కేవలం 17 సీట్లు మాత్రమే రానున్నాయని వెల్లడించింది. ఇక కాంగ్రెస్, కమ్యూనిస్టులకు గౌరవప్రదమైన సీట్లు ఆశించడమూ తప్పే అన్నట్లు రెండింటికి ఒక్క సీటు కూడా వచ్చే అవకాశం లేదని తేల్చింది. దీంతో వంగదేశంలో మరోసారి కాషాయం రెపరెపలాడుతున్నట్లు అర్థమవుతుంది. ఈ క్రమంలో మమతా బెనర్జీకి ఏం చేయాలో పాలుపోవడం లేదు. కర్ణుడి చావుకు 1,00,000 కారణాలన్నట్లు మమతా పరిస్థితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారింది. మమతా బెనర్జీ ఎదుగుతున్న కాలంలో ఆ రాష్ట్రంలో కమ్యూనిస్టుల పాలన ఉండేది. దాదాపు 25 ఏళ్లుగా అప్రతిహతంగా వంగదేశాన్ని పాలించిన కమ్యూనిస్టులు సాగించిన అరాచకాలు అన్నీ ఇన్ని కావు. అటువంటి దేశంలో కమ్యూనిస్టుల అరాచకాలను తట్టుకొని మమతా బెనర్జీ ఎదిగారు. మొట్టమొదట 1975లో అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు జయప్రకాష్ నారాయణ కారుపై ఎక్కి సంచలనం సృష్టించారు మమత. అప్పుడు మొదలైన రాజకీయ ప్రస్థానంలో మొదటిసారి కాంగ్రెస్ మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలి పదవిని పొందారు. ఆ తర్వాత పార్లమెంటుకు ఎన్నికవడంతో దేశంలోనే పిన్న వయసు పార్లమెంటేరియన్గా రికార్డు సృష్టించారు. అప్పటి నుంచి కమ్యూనిస్టు ప్రభుత్వంపై పోరాటాలు చేస్తూ వచ్చింది. కమ్యూనిస్టులు ఆమెపై బహిరంగంగానే దాడులకు పాల్పడ్డారు. ఈ దాడిలో ఆమె పుర్రిపై పగుళ్లు ఏర్పడ్డాయి. ఒకసారి కాదు, 10ల సంఖ్యలో దాడికి గురయ్యారు. అయినా వెరవకుండా కమ్యూనిస్టులకు వ్యతిరేకంగా పోరాడారు మమత. ఎట్టకేలకు 2011లో అధికారం సాధించిన మమతా బెనర్జీ ఇకపై శాంతియుత పాలన సాగిస్తారని ప్రజలంతా భావించారు. అయితే ఇక్కడే ఒక చిక్కొచ్చింది. ఏ అరాచక పాలనకు వ్యతిరేకంగా అయితే మమతా బెనర్జీ పోరాడారో తాను అధికారులకు వచ్చాక అదే అరాచకాలను తాను కొనసాగించారు. ఆమె సాగించిన అరాచకాలను వివరించడానికి ఒక్క సందేశ్ ఖాళీని ఉదాహరణగా తీసుకుంటే చాలు. రాష్ట్రంలో మమతా బెనర్జీ పార్టీ అండగా చూసుకొని ఎంతో మంది గూండాలు, రాజకీయ నాయకులు రెచ్చిపోవడం మొదలుపెట్టారు. స్థానికులను భయపెట్టడం, బెదిరించడం, వారి భూములను కబ్జా చేసుకోవడం, ఆడవారిపై వేధింపులు, తనకు ఎదురు తిరిగితే సజీవ దహనం చేయడం, విదేశీ ఆయుధాల స్మగ్లింగ్, ఇలా ఒకటేమిటి పశ్చిమ బెంగాల్లో గూండాలు అనుకుంటే చేయిందంటూ ఏమీ ఉండదు. కొద్ది రోజుల క్రితం సందేశ్ ఖాళీ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. మహిళలు తమ చేతుల్లో కర్రలు, చీపుర్లు పట్టుకుని వీధులకు వచ్చారు. షాజహాన్ షేక్, సిబు హజ్రా, ఉత్తమ సర్దార్లను అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తృణమూల్ కాంగ్రెస్ కు చెందిన ఈ 3 నేతలు, వారి సహచరులు చాలా కాలంగా స్థానిక ప్రజలను చిత్రహింసలకు గురి చేస్తున్నారని మహిళలు ఆరోపించారు. తమను లైంగికంగా వేధించారని, తమ వ్యవసాయ భూములను బలవంతంగా ఆక్రమించారని కూడా ఆరోపించారు. ఇందులోని ప్రధాన నిందితుడు షేక్ షాజహాన్ కు బెంగాల్లోని బియ్యం కుంభకోణంలో కూడా పాత్ర ఉందని గతంలోనే ఈడీ తెలిపింది. ఈ కేసులో భాగంగా షాజహాన్ పై గతంలో ఈడీ అధికారులు విచారణ జరపడానికి వస్తున్నప్పుడు కూడా అధికారులపై దాడి జరిగింది. ఒక రకంగా సందేశ్ ఖాళీని షేక్ షాజహాన్ తన గుప్పిట్లో ఉంచుకొని నడిపిస్తున్నారన్నది ఇట్టే అర్థమైపోతుంది. అయితే ప్రస్తుతం బయటపడింది కేవలం ఒక ఘటన మాత్రమే. ఒక గూండాను మాత్రమే ప్రస్తుతం పోలీసులు అరెస్టు చేశారు. ఇటువంటి వారు బెంగాల్ వ్యాప్తంగా ఎందరో ఉన్నారు. వీరంతా గతంలో అధికారంలో ఉన్న సిపిఐ పార్టీ కార్యకర్తలే. ఒకప్పుడు ఇటువంటి అరాచకాలు సాగించిన వారే. కాకపోతే మమతా బెనర్జీ అధికారంలోకి వచ్చాక పార్టీ కండువాలు మార్చారు. అంతే, వారు చేస్తున్న అరాచకాల్లో మాత్రం ఏ మార్పు రాలేదు. ఏ గూండాలకు వ్యతిరేకంగా మమతా పోరాడిందో అదే గూండాలను తాను అధికారంలోకి వచ్చాక ప్రోత్సహిస్తూ వచ్చింది.
దీంతో ప్రజల్లో మళ్లీ అదే నిస్సత్వ ఆవహించింది. దీనికి తోడు మమతా బెనర్జీ రాజకీయాల్లో హింసను ఆశ్రయిస్తున్నారు. ఇది దీర్ఘకాలికంగా ఆ పార్టీకి నష్టం చేకూర్చే అవకాశం ఉంది. పశ్చిమ బెంగాల్లో 2021 అసెంబ్లీ ఎన్నికల అనంతరం టీఎంసీ పార్టీ భారీగా హింసకు పాల్పడింది. తన పార్టీలో ఉన్న గూండాల ద్వారా హింసను రేకెత్తించింది. ఎక్కడికక్కడ బీజేపీకి ఓటు వేసిన వారిని, ఆ పార్టీ కోసం పనిచేసిన వారిని చంపివేయించింది. ఒక రకంగా మారణ హోమమే సృష్టించింది. ఈ హింసను కలకత్తా హైకోర్టు సైతం తప్పుపట్టింది. ఎన్నికల తర్వాత విపరీతమైన హింస జరిగింది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకుండా చూస్తూ ఊరుకుంది. చివరికి హైకోర్టు అడిగినా హింస ఏదీ జరగలేదు అనే బుకాయింపు ధోరణితోనే రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఈ హింసలో చాలా మంది హత్య చేయబడ్డారు. చాలా మంది స్త్రీలు అత్యాచారాలకు గురయ్యారు. మైనర్ ఆడపిల్లలను కూడా విడిచిపెట్టలేదు. వారిని అతి దారుణంగా హింసించి అత్యాచారాలు చేశారు. చాలా మంది ఆస్తులు ధ్వంసం చేశారు. భయంతో చాలా మంది తమ ఇళ్లు ఆస్తులు వదులుకొని పక్క రాష్ట్రాలకు కూడా వలసపోయారు. అలా వలసపోయిన వారు మళ్లీ తమ ఇళ్లకు వచ్చి తమ సాధారణ కార్యకలాపాలు నిర్వర్తించుకునే అవకాశం కలిగేటట్లు రాష్ట్ర ప్రభుత్వం వారికి నమ్మకం కానీ భరోసా కానీ కల్పించే చర్యలు ఈ రోజు దాకా తీసుకోలేదు. ఇక సిఏఏ కూడా మమతా బెనర్జీ ఓటమికి ఓ కారణంగా నిలిచింది. సిఏఏ చట్టంతో రాజస్థాన్లో పాకిస్తాన్ హిందువులు, కాశ్మీర్లో పండిట్లతో పాటు ముఖ్యంగా పశ్చిమ బెంగాల్లోని మతువా కమ్యూనిటీ లాభపడనుంది. ఎస్సీలుగా ఉన్న మతువాలు దశాబ్దాల క్రితమే పొరుగున ఉన్న బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్కు వలస వచ్చిన హిందూ శరణార్థులు. ప్రస్తుతం మతువాలు పశ్చిమ బెంగాల్లో 2 అతిపెద్ద షెడ్యూల్ కుల జనాభా. మతువాలు ఎక్కువగా ఉత్తర దక్షిణ 24 పరగణాల్లో నివాసం ఉన్నారు. నాడియా, హౌరా, కూచ్ బెహార్, ఉత్తర దక్షిణ దినజ్పూర్, మాల్డా వంటి సరిహద్దు జిల్లాలను వీరు విస్తరించి ఉన్నారు. మొత్తం ఎస్సీ జనాభాలో మతువాల జనాభా 17.4%. బెంగాల్లో 1.8 కోట్ల ఎస్సీ జనాభా కారణంగా రాష్ట్రంలోని 42 లోక్సభ స్థానాల్లో 10 స్థానాలను షెడ్యూల్ కులాల కోసం రిజర్వ్ చేశారు. వీరంతా బంగ్లాదేశ్ నుంచి వలస వచ్చినా ఇప్పటికీ చాలా మందికి పౌరసత్వం లేదు. దీంతో పాటు రాజస్థాన్, గుజరాత్, కాశ్మీర్, పంజాబ్ వంటి సరిహద్దులో పాకిస్తాన్ నుంచి వలస వచ్చిన వారు ఎక్కువగానే ఉన్నారు. వీరందరికీ గతంలోనే విడతల వారీగా కేంద్రం పౌరసత్వం కల్పించింది. ప్రస్తుతం అందరికీ నిబంధనలు నోటిఫై చేయడంతో ప్రతి ఒక్కరికి పౌరసత్వం లభించనుంది. ఇది కూడా పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో తీవ్ర ప్రభావం చూపనుంది. మమతా బెనర్జీ గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నడూ లేనంత విధంగా మెజారిటీ వచ్చి ఉండవచ్చు. కానీ అవన్నీ అంగబలం, సెంటిమెంటు అస్త్రాల్లో గెలిచినగానే భావించాల్సిన అవసరం ఉంది. ఏ రాష్ట్ర ఎన్నికల్లోనూ లేనంతగా భద్రతా బలగాలను ఉపయోగించాల్సిన అవసరం బెంగాల్లో ఉంది. అందుకే తాజాగా ఎన్నికల షెడ్యూల్లోనూ కేవలం పశ్చిమ బెంగాల్లో ఒక్కటే 42 స్థానాలకు గాను 7 దఫాలుగా ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. ఇప్పటికే ఆ రాష్ట్రంలో బీజేపీ ఎదుగుతుండగా వచ్చే ఎన్నికల్లోనూ మరిన్ని ఎక్కువ సీట్లు సంపాదించుకోనుందని సర్వేలు చెబుతున్నాయి. ఇదే కనుక జరిగితే 2026 అసెంబ్లీ ఎన్నికల్లో మమతకు ఓటమి ఖాయమని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.